హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ అండ్ ఆరుస్ ట్రెండింగ్ కిచెన్ ఫుడ్ చూసారు కదండీ! ఈరోజొచ్చేసైతే మనమైతే చికెన్ కర్రీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు చూస్తేనే తెలిసిపోయింది ఎంత బావుంటుందనేది. ఇక మనము ఇలాంటి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ చికెన్ కర్రీనైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక మనమైతే ఒక బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా మనమైతే తాలింపులో వేసుకుంటాం కదండీ! ఉల్లిపాయలు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని, బిర్యానీ ఆకు కూడా చక్కగా వేసుకొని, మనం ఉల్లిపాయ ముక్కలైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక మనం ఈరోజొచ్చేసైతే మనం 10 కేజీస్ వరకైతే చికెన్ కర్రీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నామన్నమాట. ఇలా కొత్తిమీరాకైతే కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇక ఆ తర్వాత మీరైతే మనకు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకున్నారంటే చాలా చక్కగా మనమైతే చికెన్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. మనకైతే ఇప్పట్లో సంక్రాంతి ఫెస్టివల్ అయితే వస్తుంది కదండీ! చక్కగా మీరైతే ఇలా చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నారంటే మనము చాలా చక్కగా, చాలా టేస్టీగా మనం చపాతీ, ఇలా గారెలు దేనిలోకైనా చాలా బావుంటుంది తినడానికి. ఇలా మనం బిర్యానీలోకి తిన్నా కూడా ఈ కర్రీ చాలా బావుంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా మీరైతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదండీ! ఇలా మీరైతే చికెన్‌ని పూర్తిగా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మీరైతే చికెనయితే ఇందులో తాలింపులో అయితే వేసుకోవాలన్నమాట. చక్కగా మీరైతే రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని, రెడ్ చిల్లీ పౌడర్‌ని, గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకొని, అందులో కోకోనట్ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా చక్కగా యాడ్ చేసేసుకొని మనం చికెనయితే ఉడికేంత వరకైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ ఉడకకముందైతే తీసేయకండి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ. ఇక ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.